కూర్చుంటాం అనుకున్నావా లేదు లేదు అనుకోలేదు. అనుకోలే కదా. మీలాంటి పెద్దవాళ్ళ ముందర ఇక్కడ మేమెంత పెద్దవాళ్ళు, నాగార్జున గారి దగ్గరే అనుకున్నా. హ్యాపీయా? హ్యాపీ. సాటిస్ఫైడ్? బా చాలా బాగుంది. ఎలా ఉంది బిగ్ బాస్ జర్నీ? చాలా బాగుంది. హ్యాపీయా? అలా ఫస్ట్ నన్ను నేను అడిగే క్వశ్చన్, నువ్వు నీలా ఉన్నావా? తెలియట్లేదా మీకు ఇప్పుడు? అంటే ఇక్కడ బాగున్నావు, ఇంత మంచిగా ఉన్నావు, అక్కడ అక్కడ ఏం కూడా అలానే జరిగింది? ఉన్నా నేను. ఏమైంది అంటే లైక్ ఎందుకు అంత నెగిటివిటీ రావడానికి రీజన్స్ ఏమనుకుంటున్నావు? నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ లోపల నాకు నెగిటివిటీ వచ్చిందని తెలిసింటే నేను అలా చేసేదాన్ని కాదు. నేను నాలానే ఉన్నా. అంటే అది కావాలని చేసిందా? లేదు, నేను లౌడ్ హైపర్ యాక్టివ్ పర్సన్ని. ఆనందం వచ్చినా ఎక్కువే, బాధ వచ్చినా ఎక్కువే, కోపం వచ్చినా ఎక్కువే, అన్నీ ఎక్కువే మనకి. అన్నీ ఎక్కువే. అన్ని ఎక్కువే. నాలానే నేను ఉన్నాను. ఓకే. మా మమ్మీ లెటర్లో కూడా రాసింది కదా, ఇంట్లో ఎలా ఉన్నావో అక్కడ కూడా అలానే ఉన్నావు. అలానే కానీ ఆ లెటర్లో ఏదైనా ఒకటి అలా కాదమ్మా మంచిగా ఉండమ్మా అని అనుంటే నీకు హెల్ప్ అయ్యేదేమో. అది నాకు లెటర్ వచ్చిన 2 daysకి ఎలిమినేట్ అయ్యా నేను. నేను ఆ వీక్ అంతా సైలెంట్ గా ఉన్నా. ఎందుకు సైలెంట్ ఉన్నావు? నాకు అర్థమైపోయింది. ఏమని? సెకండ్ వీకెండ్ ఎపిసోడ్ లో నాగార్జున గారు తిట్టారు, ఇట్లా ఆడియన్స్ రంగు పడిద్ది అన్నప్పుడు క్లాప్స్ కొట్టారు. నాకు అది ఒక బిగ్గెస్ట్ ఫీడ్బ్యాక్. మూసుకొని అదిగో నాకు వచ్చేస్తుంది, ఇది మూసుకొని ఉండాలని నాకు క్లారిటీ వచ్చింది. అందుకే దాని తర్వాత అలర్ట్ అయిపోయావు. అలర్ట్ అయ్యి కామ్గా ఉన్నా. గేమ్ స్టార్ట్ చేద్దామన్న లోపే ఓనర్స్ ఈట్ మైండ్ఫుల్లీ ఏదో ఒక వర్డ్ వాడేవు కదా, అది దేనికి? అది దానికి క్లారిటీ ఇచ్చావా? మొత్తం సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేయనా? మొత్తం ఓకే చేస్తా, చెయ్యి. నాకు కావాలి, నేను క్లారిటీ ఇస్తా. ఆ రోజు ఏమైందంటే, మేము ఫుడ్ ఎప్పుడు వేస్ట్ చేయం. నైట్ అన్నం చేసుకున్నాం అనుకో, పొద్దున్నకి అది పులిహోరో ఏదో అలా టొమాటో రైస్ అలా చేయించుకుంటాం మిగిలిపోయిన అన్నంతో. అలా మేము పొద్దున టొమాటో రైస్ చేయించుకున్నాం. అది ఇంతే ఉంది. మేము 6 members ఉన్నాము. అయితే అట్లు తినాలి అని మాకు ఎవరికి లేకుండే. టొమాటో రైస్ తినేద్దాం అనుకున్నాం. అది చాలా యమ్మీ ఉంది, బాగా చేశారు, రాము వాళ్ళు చేశారు, చాలా బాగుంది. మేము వచ్చి కూర్చున్నాం, ఇంతే వచ్చింది, ఇంతే. ఆకలి వేస్తుంది, నేను ఇంతే తిన్నా. శ్రీజ, కళ్యాణ్ కూడా తినలేదు. కానీ వాళ్ళు మాకు ఆకలి వేస్తుంది, మేము అట్లు తింటామని వాళ్ళు అట్లు వేసుకొని తింటున్నారు. డెమోన్ తినలేదు అప్పటికి. నేను ఫుడ్ మానిటర్. నాకేమోనండే, నన్ను అడుగుతారు కదా ఏంటి ఫుడ్ లేదు నువ్వు చేయించి ఉండాల్సిందని. నేను ఇంతే తిని డెమోన్ తినురా నువ్వు అని చెప్పి నేను మిగిలేసి, నాకు ఇంకా చాలే ఇంత తిన్నా కదా చాలని వెళ్ళిపోయా. కానీ ఆకల్లో ఉన్నా. మనీష్ అప్పటికే తినేసాడు, బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, టొమాటో రైస్. మళ్ళీ డెమోన్ తినే లోపే మనీష్ వచ్చి కప్లో టొమాటో రైస్ వేసుకొని తింటున్నారు. మనీష్కి తెలుసో తెలీదో నాకు తెలీదు డెమోన్ తినలేదు అని. తింటుంటే నేను డెమోన్ని పిలిచి, మనీష్ నువ్వు అడిగిండాల్సింది, డెమోన్ తినలేదు అంటే అయ్యో అవునా అని అన్నారు. నార్మల్గా చెప్పాం, అయ్యో అవునా అంటే డెమోన్ ఇంకా తిను బ్రో అది అని అన్నారు. మధ్యాహ్నం అంతా ఏదో గొడవ అయింది, నాకు గుర్తురాట్లేదు, ఏదో గొడవ అయింది. మళ్ళీ వచ్చాము, నేను ఏం తినలేదు, నేను ఇంత టొమాటో రైస్ తిన్నా, ఆకల్లో ఉన్నా ఫుల్. వచ్చి చూస్తే అసలు మాకేం లేదు, పప్పు లేదు, కర్రీ లేదు, ఏం లేదు, ఆకల్లో ఉన్నా. నేను అసలుకే పొద్దున్న తినలేదు. నేను పక్కన వాళ్ళ కోసం కన్సిడరేట్గా ఉండి నేను తక్కువ తింటున్నా, మళ్ళీ నాకు మిగలలేదు. నేను అప్పుడు ఏడుస్తున్నా, ఏదో జరిగింది, ఆకలి వేస్తుంది, ఆకలి ఏడుపులో వచ్చినది అది. ఓనర్స్ కొంచెం చూసుకొని తినండి, ఈట్ మైండ్ఫుల్లీ. ఎందుకంటే మేము 4 members తినలేదు. నేను ఒక్కదాన్ని తినకపోతే ప్రాబ్లం అయితే ఏమన్నా అనుకోవచ్చు. 4 తినలేదు, ఎలా తింటారు 4? ఒక స్పూన్ పప్పు ఉంది, ఒక స్పూన్ కర్రీ ఉంది. మేము ఏం చేసామంటే ఏదో కారం అలా వేసేసి అన్నం అంతా దాంట్లో వేసి కారం అన్నం తినేవాళ్ళం. మేము ఓనర్స్ గుండి కూడా మేము ఇలాంటివి తిన్నాము, కారం అన్నము. మీరు నార్మల్గా అంటే ఓనర్స్, టెనెంట్స్. ఓనర్స్ అంటే మీరు నిజంగా ఓనర్స్ అని ఫీల్ అయిపోయారా? లేదండి, మేము చాలా కన్సిడరేట్గా ఉన్నాం. మమ్మల్ని బిగ్ బాస్ తిట్టేవాళ్ళు. మేము యాపిల్స్ ఇచ్చిన ఒకరోజు హరీష్ గారు బిస్కెట్స్ యాపిల్స్ ఇవ్వడానికి వెళ్తే తిట్టారు, ఇవ్వకండి అని చెప్పి. ఇంకా మాకేంటి, వాళ్ళకి ఫుడ్ రావట్లేదు కదా, నేను ఫుడ్ మానిటర్ని, డైరెక్ట్గా ఇచ్చేయడం ఎందుకు? మాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ రూల్స్ తెలీదు, బిగ్ బాస్ ఎలా ఉంటుందో తెలీదు. చూడలేదా ఏ సీజన్? చూసాము, కానీ ఈ సెట్ ఆఫ్ రూల్స్ వస్తాయి, దీన్ని ఇలానే ప్లే చేయాలి, దాని రిపర్కషన్స్ ఏంటి అని మాకు ఐడియా లేదు. మా సీజన్ చూస్తే అర్థమైపోయేది. మాకు ఐడియా ఉంది, తిడతారని ఐడియా ఉంది, కానీ ఏమన్నా డ్రాస్టిక్ అయిపోయి మళ్ళీ మమ్మల్ని టెనెంట్స్ కి పంపించేస్తారేమో అన్న ఒక టెన్షన్. అందరం ఉడుకు రక్తంతో ఉన్నాము. కామెంట్స్ ఆడుకోవాలని లేదు అసలు, నేనే కదా, ఎవ్వరు లేరు అలా. కొంచెం ప్రూవ్ చేసుకోవాలి
ఆడదాము స్ట్రిక్ట్గా ఆడదామని మేము కొంచెం ఇంప్రెస్ చేయించుకుందాం, డైరెక్ట్ ఇవ్వడం ఎందుకు అని మా ఓనర్స్ మీటింగ్లు జరిగి గొడవలు అయ్యి మేము కొట్లాడేసుకొని నేను ఇంప్రెస్ చేయకుండా ఇచ్చినందుకు కూడా నాకు నామినేషన్ పడింది. అవును, ఇంప్రెస్ తినండి అనే ఇచ్చాను. మాకేంటి రూల్ ఫుడ్ ఇవ్వకూడదు అని. మా ఓనర్స్ లో ఇద్దరు మాకు పాయింట్అవుట్ చేసేవాళ్ళు, మనీష్, హరీష్. సుమన్ శెట్టికి ఇచ్చావు కదా? సుమన్ శెట్టికి ఇచ్చాను, ఇమాన్యుయల్కి ఇచ్చాను, ఎంతమందికి పాలు ఇచ్చాను, ఫ్రూట్స్ ఇచ్చాను. సంజన గారి గుడ్ మ్యాటర్ కూడా నేను గుడ్డు తిన్నందుకు కాదు గొడవది, చెప్పకుండా తిన్నందుకు గొడవది. అది కూడా నేను చేయలేదు. ఫుడ్ మానిటర్ అయ్యి ఉండి నేను ఆడుకుంటున్నా బిగ్ బాస్ గుడ్ పోయింది అని, వీళ్ళు కూడా పడ్డారు. నువ్వు ఆడుకున్నది కూడా కొంచెం రఫ్ గా నాకు కనిపించిందేమో మేబీ. నేనేం అంటే నువ్వు ఆడుకుంటూ నార్మల్గా మాట్లాడినావు కూడా నీ వాయిస్ వల్ల కొంచెం ఇది అయిపోయింది ప్రాబ్లం, డిఫాల్ట్ ప్రాబ్లం. ఎందుకు అడిగానంటే మీరు టెనెంట్స్ కూడా ఓనర్స్ అంటే సేమ్, అంటే మీరే మొత్తం ఇంకా హ్యాండిల్ అనుకో. సంజన కెప్టెన్ అయినప్పుడు సంజనాకి ఏం చేయాలో మీరు చెప్పారు. నువ్వు సంజనకి మేము ఓనర్స్ మేము ఏం పనులు చేయకూడదు అంటే, కెప్టెన్ అన్నాక బిగ్ బాస్ తర్వాత కెప్టెనే. ఇప్పుడు టాస్క్కి సంచలకి వెళ్ళకు, బిగ్ బాస్లో కెప్టెన్ అంటే కెప్టెన్ ఏం చెప్తే మీకు పని చెప్పినా మీరు చెయ్యాలి. కానీ మాకు సంజన గారు టెంపరీ ఓనర్ అని వచ్చింది నోటీస్లో. ఓనర్స్ పని చేయకూడదు అనేది మెయిన్ రూల్. అదే టెంపరీ ఓనర్ అంటే ఏంటి? తన కెప్టెన్గా ఉన్నంత వరకు ఓనర్. మా పర్స్పెక్టివ్ ఏంటి తెలుసా, కెప్టెనే కానీ టెంపరీ ఓనర్, మేము పర్మనెంట్ ఓనర్. మాకే అథారిటీ ఎక్కువ ఉంటుందని మేము ఫీల్ అయ్యాం అక్కడ. అదే మీరు ఎక్కువ ఆలోచించేసుకోవడమే మీ కామనర్స్ కి మైనస్ ఏంటంటే కంప్లీట్లీ. ఎందుకు ఎక్కువ ఆలోచించేవాళ్ళు? నార్మల్ ఏం ఆలోచించే వాళ్ళం కాదు, మాకు మాట్లాడితే చాలు ఓనర్స్ మీటింగ్ అని చెప్పి పిలిచేవాళ్ళు. మనీష్ కి హరీష్ గారికి క్లాసెస్ ఎక్కువ ఉండేవి. మనీష్ కి ఏం బ్యాడ్జ్ లేదు, సో అన్నిట్లో ఇన్వాల్వ్ అయ్యేవాడు. ఇది ప్రాబ్లం. మనీష్ పర్ఫెక్షనిస్ట్ అనమాట. ఇది ఇలానే జరగాలి, ఇది ఇలానే చేయాలి, మనం ఓనర్స్ అంటే ఒక్క మెతుకు ఇవ్వకూడదు, ఒక ఫ్రూట్ ఇవ్వకూడదు, ఎందుకు ఇచ్చారని గొడవలు అలాగే స్టార్ట్ అయ్యాయి మాకు. మరి మనీష్ నడితే నేను అలాగే ఏం చేయలేదు, అందరికి సింపుల్ గా వదిలేసాను అని చెప్పాడు. లైవ్ చూసారా? చూసా. నామినేషన్ కూడా అదే విషయం మీద పడింది, మన సుమన్ శెట్టి చేసిన విషయంలో. అండ్ ఇదే మనీష్ నిన్ను రూత్లెస్ ఇలాంటి కొన్ని వర్డ్స్ వాడి కెమెరాస్ రాగానే మీరు యాక్ట్ చేయడం స్టార్ట్ చేస్తారు, కెమెరాస్ రాగానే కంటెంట్ ఇవ్వడానికి స్టార్ట్ చేస్తారు అని చెప్పి మీ మీద కామెంట్స్ చేయడం జరిగింది. అదే కాకుండా మీరు వరస్ట్ కామనర్స్ అని చెప్పి కూడా నిన్ను శ్రీజాని కలిపి బయట ఇమాన్యుయల్కి చెప్పడం జరిగింది. దానిపై నీ కామెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కెమెరాస్ రావు కదండి. బెడ్రూమ్లో మాట్లాడినా కెమెరా ఉంటుంది, లోపల మాట్లాడినా కెమెరా ఉంటుంది, చిన్నగా మాట్లాడినా కెమెరా ఉంటుంది, పెద్దగా మాట్లాడినా కెమెరా ఉంటుంది. బిగ్ బాస్ హౌస్లో 90 కెమెరాస్ ఉన్నాయి. నేను కెమెరాస్ వస్తున్నాయని మాట్లాడడం ఏంటి? నేను చిన్నగా మాట్లాడినా రికార్డ్ అవుద్ది, పెద్దగా మాట్లాడినా రికార్డ్ అవుద్ది. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పాయింట్ బేస్లెస్, కెమెరాస్ ఉన్నాయని. ఎందుకంటే నేను నవ్వినా కెమెరా ఉంటుంది అక్కడ. కెమెరా ఇలా నీ వైపు ఇలా రొటేట్ అవ్వంగా నేను చూసుకుంటూ కూర్చుంటానా ఏంటి? కెమెరా నాకు ఏ కెమెరా తిరుగుతుంది? బెడ్రూమ్ లో 15-20 కెమెరాస్ ఉన్నాయి. నేను ఇలా కూర్చుంటే అరౌండ్ 10 కెమెరాస్ నా మీద ఉంటాయేమో. నేను ఓకే ఈ కెమెరా చూస్తుందా, ఈ కెమెరా చూస్తుందా అని మాట్లాడతాం. ఆ గొడవ జరుగుతున్నప్పుడు మాట్లాడతాం అంతే. ఉండేదే బిగ్ బాస్ హౌస్ లో, మళ్ళీ కెమెరాస్ అంటే ఇది ఎక్కడ లాజిక్ నాకు అర్థం కావట్లేదు. అండ్ వరస్ట్ కామనర్స్ అంటే రూత్లెస్ అని ఎందుకన్నారు తెలుసా? మనీష్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాడ్జ్ కావాలి. తనకు ఐడియా ఉంది, ఫుడ్ మానిటర్ అయితే ఫుడ్ దగ్గర గొడవలు ఎక్కువ అవుతున్నాయి, తనకుందా ఉద్దేశం అక్కడుంటే కంటెంట్ వస్తుంది అని. హీ వాంట్ సంథింగ్ ఇన్ ద హౌస్, ఏదో ఒక పొజిషన్. తను అడుగుతుంటే మేము ఇవ్వట్లేదు. ఎందుకంటే ఫస్ట్ వీకెండ్ ఎపిసోడ్లో నేను నాగార్జున సార్కి చెప్పాను, సార్ ఓనర్స్ నా మాట వినట్లేదంటే ప్రియా బీ స్ట్రాంగ్ అని తిట్టారు నన్ను. అలాంటప్పుడు నేను సరేలే మనీష్ తీసుకో నా బ్యాడ్జ్ అని ఇచ్చేస్తే నెక్స్ట్ వీకెండ్లో నాగార్జున సరే తీసేస్తారు నన్ను బ్యాడ్జ్లో నుంచి. అందుకని లేదు మనీష్, నువ్వు ఉండు, సంచాలకు గుండు, ఇంటి మొత్తానికి ఉండు, ఫుడ్ దగ్గరికి రాకు. ఫుడ్ అన్నిటితో పాటు ఫుడ్ అంటే ఓకే, ఓన్లీ ఫుడ్కి స్టాకిస్ట్ ఎందుకు అని నేను వద్దన్నాను. నన్ను అడగలేదు డైరెక్ట్గా వెళ్ళిపోయి సంజన గారితో డీల్ మాట్లాడేసుకొని సంజన గారి సైడ్ నుంచి పుష్ వచ్చింది నాకు. మనీష్ నన్ను డైరెక్ట్గా అడిగింటే అట్లీస్ట్ మాకున్న ర్యాపో మీద ప్రియా ఇలా కాదురా ఇద్దరం చూసుకుందామంటే నేనే ఓకే అనేదాన్ని. అందుకేనా మనీష్ని అక్కడ మాటలు ఇక్కడ మాటలు అక్కడ మాట్లాడుతావు అని అన్నారు. మనీష్ నిజంగానే చేశాడు కదా అది. ఏ విషయంలో? మా దగ్గరకు వచ్చి బర్నీ గారి గురించి, సంజన గారి గురించి, అందరి గురించి తిట్టేవాళ్ళు. అక్కడికి వెళ్ళి మా గురించి తిట్టేవాళ్ళు. అది నాకు ఎప్పుడు తెలిసింది తెలుసా? వీకెండ్ ఎపిసోడ్లో నాగార్జున సార్ డెమోన్ రితుకి ఏదో చాక్లెట్ ఇస్తుంటే వెనక మనీష్ సంజన గారితో కూర్చొని మీ చాక్లెట్లన్నీ ప్రియానే దుబ్బేసింది అని చెప్పాడు.
నాకు అప్పుడు తెలిసింది, ఓహో మనిషి ఇక్కడ అక్కడ చెప్తున్నాడని నాగార్జున గారు పెట్టిన వీడియో వల్ల నాకు తెలిసింది. నేను అప్పుడు అన్నా నా మాట, మా దగ్గరకు వచ్చి మా దగ్గర గుడ్ అవుతున్నాడు, అక్కడికి వెళ్ళి అక్కడ గుడ్ అవుతున్నాడు, అక్కడ తిట్టి ఇక్కడ తిట్టి అక్కడ కూడా అక్కడ అలా చేస్తున్నాడు అని నాకు అనిపించింది. ఆ వీడియోలో ఉంది కదా. అగ్ని పరీక్షలో చాలా క్యూట్ ఉన్నావు. అదే నేను ఏదైతే ఇప్పుడు ఉన్నావు, ఇప్పుడు క్యూట్గా ఉన్నావు. అంటే అగ్ని పరీక్ష జనాల కోసం మాట్లాడుతున్నాను. నా గురించి అంటే నాకు క్యూట్గా కనబడతాను ఆబ్వియస్లీ. ఇప్పుడు అగ్ని పరీక్షలో క్యూట్ ఉన్నావు, చాలా మంచిగా ఉన్నావు, చాలా మంచిగా అనిపించింది, నీ మాటలు క్యూట్ ఉన్నాయి, నువ్వు క్యూట్ అని చెప్పన్న జనాలు హౌస్లో అమ్మ బాబోయ్ నేను ఎప్పుడు వెళ్ళిపోద్దురా బాబు అన్న కామెంట్లు అన్న సిచ్యువేషన్కి రావడానికి రీజన్ ఏమని అనుకుంటున్నావా? నువ్వు బయటకు వచ్చాక నువ్వేమైనా ఆలోచించావా? అక్కడ ఉంది నేనే, ఇక్కడ ఉంది నేనే. అక్కడ నచ్చిన వాయిస్ ఇక్కడ నచ్చలేదన్నారు, అక్కడ కూడా ఇదే వాయిస్తో మాట్లాడా, ఇక్కడ కూడా ఇదే వాయిస్తో మాట్లాడా. మేబీ నేను అరవలేదు అగ్ని పరీక్షలో, ఎందుకంటే మాకు ఆ సిచ్యువేషన్స్ రాలేదు. సిచ్యువేషన్స్ కొత్త కెమెరాలకి అసలు బిగ్ బాస్ హౌస్ కూడా మాకు కొత్తే కదా, ఆ కెమెరాలు కూడా కొత్తే మాకు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపెన్గా చెప్పైనా ఎలా ఉండాలో అర్థం కాలేదు నాకు. నేను ఇప్పుడు నేను హైపర్ యాక్టివ్, అల్లరి చేస్తాను. ఆ స్కోప్ నాకు అగ్ని పరీక్షలో రాలేదు, అల్లరి చేయడం అవన్నీ. ఎందుకు సైలెంట్గా ఉన్నారు మీరు, ఎందుకు అలా కూర్చొని ఉంటున్నారు, ఎందుకు జోన్ అవుట్ అయిపోయి ఉన్నారు అన్న కామెంట్స్ వచ్చాయి నాకు అగ్ని పరీక్ష. ఇక్కడ ఎందుకు అంటే ఇంకా నేను నాలాగా ఉండాలనుకున్నాను. గొడవలు వచ్చినప్పుడు నేనే కాదు అందరూ అరుస్తారు, అరవని వాళ్ళు బిగ్ బాస్ లో సస్టైన్ అవ్వగలరా? మరి నేను అరిచినప్పుడే ప్రాబ్లం అవుతుందంటే తెలియట్లేదు. అవును, ఇప్పుడు నువ్వు నీలానే ఉన్నావు, ఇప్పుడు నువ్వు బయటకు వచ్చేసావు అంటే నీ క్యారెక్టర్ నచ్చలేదా జనాలకి? అంటే నీలా నువ్వు ఉండడం వాళ్ళకి నచ్చలేదా? క్యారెక్టరా అంత పెద్ద పెద్ద వర్డ్స్, నా క్యారెక్టర్ కాదు, నేను అరవడం వాళ్ళకి ప్రాబ్లం అని నాకైతే క్లారిటీ వచ్చింది. నేను అరవడం, నా ఫేస్ ఎక్స్ప్రెషన్స్, నేను కొంచెం ఎక్స్ప్రెసివ్, నాకు దాగదు. నీ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చాలా యారోగెంట్ గా, చాలా యాటిట్యూడ్ గా, అంటే అమ్మా అంటే ఒక యాటిట్యూడ్ పర్సన్ ఇచ్చేటట్టు, లైక్ చాలా చిరాగ్గా ఇచ్చేటట్టు, ప్రాబ్లం అది కూడా అదిగో నాకు ఆగదు, చెప్పు చెప్పు, నాకు నిజంగా ఆగదు. నాకు ఇలా వెళ్ళిపోద్ది ఫేస్ ఆటోమేటిక్ గా. మా నాన్న వెళ్ళే ముందు చెప్పాడు నీ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కంట్రోల్ చేసుకొని. నువ్వు నీలా ఉన్నావు, అది ప్రాబ్లమే. నువ్వు నీలా లేకపోయి ఉంటే బాగుండేది. అంటే నేను యాక్ట్ చేయలేను కదా అక్కడ. ఎవరైనా యాక్ట్ చేసే వాళ్ళు ఉన్నారా అలా? ఉన్నారు. ఎవరు? చెప్పను, ఏ వద్దు నేను చెప్పను. శ్రీజ యాక్ట్ చేస్తుందా? లేదు శ్రీజ జెన్యున్, చాలా జెన్యున్. మేము అంత జెన్యున్గా ఉన్నాము, అలా మాలాగా మేము ఉన్నాం కాబట్టి మేము అలా అరుస్తున్నాము. మేము కూడా అన్ని లేదు ఓ కెమెరా ఉంది నేను ఇప్పుడు అరవకూడదు అని అంటే నేను ఇంకో 4-5 వారాలు ఉండేదా. శ్రీజ బజర్ శ్రీజ సంచాలకులు బజర్ ఇష్యూ నీది సంజనాది కానీ ఇది ఎందుకు అంత పెద్ద ఇష్యూ చేసావని? అంటే లైక్ ఇలా జరిగింది, ఓకే నెక్స్ట్ టైం అని వదిలేచ్చు కదా, ఎందుకు దాన్ని అక్కడ అంత డ్రాగ్ చేసావు అని చెప్పి, ఓన్లీ బికాస్ ఆఫ్ అక్కడ నీకు ఛాన్స్ వచ్చింది, టైం వచ్చింది, నువ్వు మాట్లాడాలి, అక్కడ ఏదో ఒక ఇష్యూ చేయాలని చేసావని చెప్పి కామెంట్. అది మీ కంటెస్టెంట్ ఇచ్చిన కామెంటే, నీకు దానికి ఏం చెప్తావు? అమ్మ బాబోయ్ అస్సలు కాదు. అక్కడ ఏమైందంటే ఫ్యామిలీ లెటర్ అనేసరికి అందరం ఫ్రీజ్ అయిపోయాం, హార్ట్ బీట్ లిటరలీ ఇట్లా వణుకుతున్నాము. అంటే 3 weeks అయ్యింది కదా వెళ్ళి. మీకు అలా ఉంటుంది కానీ మాకు మేము ఎమోషనల్. అయ్యో నాకు తెలియదండి. అవునా? లేదు ఇప్పుడు ఇమాన్యుల్ కూడా ఏడ్చాడు, అందరూ ఏడుస్తారు. అదే నేను అన్నా ఫ్యామిలీ ఎమోషనల్. అది ఏదో క్యాప్టెన్సీ కంటెండర్ అయ్యింటే మేము అసలు అంత ఎమోషనల్ అయ్యే వాళ్ళం కాదు. ప్రతి ఒక్కరు ఏడ్చేశారు. ఫ్యామిలీ నుంచి లెటర్ అనేసరికి సంజన గారు ఏడ్చారు, సుమన్ ఏడ్చేశారు, లైన్ గా ఇమాన్యుల్ ఏడ్చారు, తనుజకి ఏడ్చింది. నేను ఏడవాలా వద్దా నాకు అసలు అర్థం కావట్లేదు. ఫ్యామిలీగా ఏం వచ్చింటది, ఏం చేస్తున్నాను, టెన్షన్ వచ్చింది. మీరు సరిగ్గా చూస్తే నేను ఫస్ట్ రౌండ్ లో నేను కదలలేకపోయాను, నేను ఫ్రీజ్ అయిపోయాను. నేను కానీ సెకండ్ రౌండ్ లో అందరం తోసుకుని వెళ్ళావు తెలుసా? ఎలా తోసావు తెలుసా? నేను అది వెళ్ళిపోయింది. అదే ఇటొకరిని ఎగరేస్తున్నాడు. యాక్చువల్లీ సంజన చెయ్య బజర్ మీదకి వెళ్ళలేదు. శ్రీజ ఏం చూసిందో నాకు తెలియదు కానీ సంజన చెయ్యి ఓన్లీ హుడ్ మీద ఉండిపోయింది, చెక్క మీద అలాగా ఆగిపోయింది. బజర్ మీదకి పూర్తిగా వెళ్ళింది చెయ్యి నీదే. అండ్ మోర్ ఓవర్ అక్కడ చెప్పా కదా ఫ్యామిలీ ఎమోషన్. తనుజక్క రౌండ్ అప్పుడు నేను పక్కకి వెళ్ళి ఏడ్చాను. అయ్యా ఛాన్స్ మిస్ అయిపోతుంది. నాకు ఒక ఐడియా ఉండే
పోను పర్సెంటేజ్ పెంచేస్తారు, లాస్ట్ లో ఉన్న వాళ్ళు ఛాన్స్ ఉండదు అని క్లారిటీ నాకు ఉంది. తనుజక దాంట్లో పోయింది, అప్పటికే ఎమోషనల్ అయిపోయి నేను ఏడ్ చేసా, నాకు పానిక్ అటాక్ లాగా అయిపోయింది, అది రాలేదు, ఊపిరి ఆడలేదు నాకు. నాకు అసలు నేను ఫ్యామిలీ గురించి ఎంత ఎమోషనల్ గా ఉంటాను నాకు అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది. నేను అసలు ఎమోషనల్ గా అలా ఉండను, అలుగుతా అన్ని చేస్తా కానీ ఏడ్ చేసి అంత చేయను. ఓహో నా వీకెస్ట్ పాయింట్ నా ఫ్యామిలీ నా ఫ్రెండ్స్ అని అప్పుడు అర్థమైంది నాకు. అవును, స్టార్టింగ్ వెళ్ళంగానే కూడా ఏడ్చావు కదా ఫ్రెండ్స్ కోసం, అసలు అది కూడా కొంచెం ఎందుకు వెళ్ళిన ఒక్క రోజుకి ఎందుకు అంత ఏడ్చావు దాని మీద కూడా కొంచెం. అప్పుడే యాక్చువల్లీ నీకు నెగిటివిటీ స్టార్ట్ అయ్యింది అక్కడ నుంచి. ఏడవడం నెగిటివిటీ అంటే వెళ్ళిన వెంటనే ఫ్రెండ్స్ అని ఫ్యామిలీ అని అప్పుడే మిస్ అయిపోతున్నానని ఏడవడం, అది నా లైఫ్ లో నేను ఎప్పుడు హాస్టల్లో మమ్మీ వాళ్ళకి అలా దూరంగా లేను. హాస్టల్లో లేను, హైదరాబాద్ లో ఉన్నాను కానీ ఫోన్ ఉంటుంది కదా. నేను ఎలా ఉంటానంటే ఏదైనా మమ్మీతో మాట్లాడుతుంటా, లేదంటే డాడీతో మాట్లాడుతుంటా, లేదంటే ఫ్రెండ్స్ తో మాట్లాడుతుంటా, కంటిన్యూ కాల్స్ లో ఉంటా. నాకు నా వరల్డ్ సరౌండ్ అవుతుంటది, కాల్స్, ఫ్రెండ్స్ చుట్టూ, ఫ్యామిలీ చుట్టూ. కొంచెం డిపెండెంట్ పర్సన్ ని, క్లోజెస్ట్ సర్కిల్ ఉంది నాకు, చాలా ఇంపార్టెంట్ అది. నేను లిటరలీ ఫ్రెండ్ సర్కిల్ అంటున్నాను అందుకే. సర్కిల్, ఆ సర్కిల్ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? నాకు బాయ్ ఫ్రెండ్ లేడండి. ఎంత బాగుంటారు బాయ్ ఫ్రెండ్ లేకపోవడం ఏంటి? ఏం లేదు అంతే, అలా ఉంటాను. అక్కడికి వెళ్ళిపోయాను. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నా లైఫ్లో చేంజ్ నచ్చదు, నేను ఈజీగా అడాప్ట్ చేసుకోలేను చేంజ్ని. అక్కడికి వెళ్ళా, బాస్ హౌస్లోకి వెళ్ళిపోయా అనేది నాకు ఒక షాక్. అగ్ని పరీక్షలు కూడా ఫోన్ లాక్కున్నారని విన్నాను. అవును, మరి అప్పుడు అలవాటు అయింది కదా. నైట్ చేసేవాళ్ళు కదా నాకు, మార్నింగ్ టు నైట్ షూట్, మిడ్ నైట్ 2 అయినా కూడా ఒక అరే తెలుసా ఇట్లా అయింది అని చెప్పి మాట్లాడుకునేదాన్ని. ఒకరు ఉంటారు నాతో మాట్లాడడానికి, ఇక్కడ అలా లేదు. అందరు కొత్త వాళ్ళు, ఎవరు మాట్లాడట్లేదు. శ్రీజ వాళ్ళు మేమందరం ఫ్రెండ్స్, జస్ట్ తెలుసు అంతే. అలా నాకు మనీష్కి ర్యాపో ఉండేది, ఎందుకంటే మేము కొంచెం మాట్లాడేవాళ్ళం అగ్ని పరీక్షలు అంతా. కరెక్ట్ మనీష్ కనిపించిన వెంటనే మనీష్ డాడీ షర్ట్ అని తీశారు. నేను ఆల్రెడీ లో ఉన్నా, మనీష్ నాకు గుర్తు చేశాడు, ఇదిగో మా నాన్న షర్ట్ నేను ఇలా తెచ్చుకున్నా అని. నాకు స్టార్ట్ అయింది, అబ్బా నా ఫోన్. అలా కాదు, నేను ఏదైనా పని చేస్తే ఫోన్ మాట్లాడేదాన్ని, సర్దుకుంటున్నా ఫోన్ సడన్ గా వెళ్ళిపోయింది, ఫోన్ ఏది అని. ఓ హిట్ అయింది. ఇంకోటి తెలుసా, నేనే ఎక్కువ ఏడ్చా అందరికంటే. రాలేదు ఎడిటింగ్. నేను అసలు ఫస్ట్ వీక్ లో తనుజక్క కాదు క్రై బేబీ అని నన్ను అంటారు అనుకున్నా, తనుజక్కకి వెళ్ళింది, అదేంటో నాకు తెలీదు. నేనే ఏడ్చా అందరికంటే ఎక్కువ. ప్రతిరోజు నైట్ నేను సంజన గారు కూర్చుంటాము, ఫ్యామిలీ గుర్తొస్తుంది అంటాను నేను. సంజన గారు ఏడుపు తక్కువ, నేను ఇంకా ఫ్యామిలీ ఏడుసేవాళ్ళు, సంజన గారు కన్సోల్ చేసేవాళ్ళు. మేము ఎంత కొట్లాడుకున్నా నైట్ అయితే ఇలా వచ్చేస్తాము. నీ శ్రీజ వల్ల నీ గేమ్ పాడైపోయింది అనేది ఒక టాక్ ఉంది, దానికి నువ్వు చెప్పేది. ఎందుకంటే మీ ఇద్దరు, నేను ఒక వీకెండ్ నాగార్జున సార్ మిమ్మల్ని తిడుతుంటే జనాలు ఎంజాయ్ చేశారు, అలా వాగుతూనే. అండ్ ఇంకొకటి, ఇద్దరు వాయిస్లు గట్టి వాయిస్లే. అసలు మీ ఇద్దరు మాట్లాడితే బిగ్ బాస్ లాగా మిగతా 12 మంది వాయిస్లు వినపడవు, 13 మంది ఉన్నారు, ఎవరి వాయిస్లు వినపడవు. అలాంటి 2 స్ట్రాంగెస్ట్ వాయిస్లు ఒక దగ్గర ఉండిపోవడం ఏమైనా ఇదైందంట? అంటే నేను లోపల ఉన్నప్పుడు నేను అది ఫీల్ అవ్వలేదు, శ్రీజ వల్ల నా గేమ్ పాడవుతుంది. బయటకు వచ్చాక ఫీల్ అయ్యావా? అంటే ఇదంతా చూడడం వల్ల ఇప్పుడు మేమిద్దరం కొంచెం ఎగ్జైటెడ్ గా ఫీల్ అయ్యే క్యాండిడేట్స్. మా ఇద్దరికి లిటరల్ గా చెప్పాలంటే అదే తొందర ఎక్కువ, ఆతృత చెప్పేయాలి పాయింట్. నా ప్రాబ్లం ఏంటంటే నేను మర్చిపోతానేమో అని నా పాయింట్. నేను ఇంకోటి ఆలోచించే లోపు చెప్దాం పాయింట్ అని, అలా అందించుకొని ఇద్దరం కొంచెం సిమిలర్ గా ఉండేసరికి అది కొంచెం నెగిటివ్ అయింది. అది నాకు లోపల తెలియలేదు, బయటకు వచ్చిన తర్వాత అర్థం. చెప్పారు ఎవరైనా? చాలా చెప్పారు. ఏమని చెప్పారు? అట్లీస్ట్ తనన్న సైలెంట్ గా ఉండింటే నీకేం బాగుండేది, నువ్వు సైలెంట్ గా ఉన్నా తనకేం బాగుండేది. ఇద్దరు ఇలా కకే అని వచ్చేసారు, అదే మీ ఇద్దరికి నెగిటివ్. ఒకళ్ళ మీద పడిపోయేవాళ్ళు వెళ్ళి, నువ్వు వచ్చి మమ్మల్ని గుద్దు, అదే అంటే బాలయ్య డైలాగ్, నేను వచ్చి నిన్ను గుద్దురా, నువ్వు వచ్చి నేను వాళ్ళందరి మీద ఏం పడలేదు. నా దగ్గరకు వచ్చిన వాళ్ళకి అన్ని పాయింట్ అవుట్ చేస్తేనే వస్తుంది అది బాగా. కానీ నీ పాయింట్స్ అన్ని బానే ఉండేవి, కాకపోతే నువ్వు ఏదో మాట్లాడుతుంటే పక్క నుంచి తను వచ్చి
ఇంకా రేపడం వల్ల ఇద్దరు చెలరైపోయేవాళ్ళు. అదే ఇంకోటి చాలా యాక్టివ్గా ఉండే పర్సన్ నువ్వేను, హైపర్ యాక్టివ్. మార్నింగ్ డ్యాన్స్ చేయడానికి ఏమైంది నీకు సాంగ్స్ పెడితే? నాకు నేను ఇంతేనా? ఇది కూడా ఒకసారి చేశారా? దాని గురించి ఎంత సౌండ్ వస్తుంది, అవును ఎంత బాగుంటది, వైవ్ ఎలా ఉంటది, దానికి కూడా నువ్వు ఎంత మంది ఏడిపించారు తెలుసా నన్ను లోపల. నాదొక స్వెటర్ ఉండేది, నేను దానిలో చేతులు పెట్టుకొని ఇలా ఇలా ఊగేదాన్ని. నాకు ప్రాబ్లం ఏంటి తెలుసా, పబ్బులో ఉన్నాను ఫీల్ అయ్యేవేంటి? కాదు, నాకు లేచిన తర్వాత కొంచెం టైం కావాలి. నేను ఇలా ఇలా హాఫ్ ఐస్ తో వచ్చేదాన్ని బయటికి. రాము, ప్రియా కళ్ళు తెరివే అనేవాడు. నాకు ఓపెన్ అయ్యేది కాదు. సాంగ్ అంతా అయిపోయిన తర్వాత నేను యాక్టివ్ అయ్యేదాన్ని. మళ్ళీ అడిగేదాన్ని, బిగ్ బాస్ ఇప్పుడు పాట పెట్టండి, బిగ్ బాస్ ఇప్పుడు డాన్స్ చేస్తాను. నాకు కొంచెం టైం కావాలి లేచిన తర్వాత యాక్టివ్ అవ్వడానికి. నేను నిద్రలో నుంచి లేవడమే ఉలిక్కిపడి లేసేదాన్ని. పాట టక్కని వస్తుంది కదా అని వచ్చేదాన్ని. కొంచెం నిద్రలో నుంచి దిగడానికి టైం పట్టేది, పాట అయిపోయేది. మీరు చాలాసార్లు హౌస్లో కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ అనే టాపిక్ అన్నారు. మీకు అగ్ని పరీక్ష ఎక్స్పీరియన్స్ ఉంది, మీరు సెలబ్రిటీసే కదా, అది ఎందుకు మర్చిపోయారు? నేను చాలా సార్లు అనలేదు, ఒక్కసారి టాస్క్ లో. అంటే అది క్యాప్టెన్సీ టాస్క్ అని మాకు తెలుసు, కానీ మాకు మా పర్స్పెక్టివ్ ఎలా ఉందంటే ఓనర్ అవ్వాలి క్యాప్టెన్ అని. బర్నీ అన్న కూడా నాతో, ఓకే నాన్న నేను ఆడతాను, నువ్వు కాలచక్రంలో చూసావు కదా, నేను నీ తరపునే ఆడతాను, మీ తరపునే ఆడతాను అని చెప్పి మాకు చెప్పారు. బయట యాక్టివిటీ రూమ్లోకి వెళ్ళిపోయిన తర్వాత మాట్లాడట్లేదు మాతో ఎవరితో బర్నీ అన్న. అసలు పలకట్లేదు. డెమన్ పవన్ పిలుస్తున్నాడు అన్న అని. మాకేంటి ఓనర్ నుంచి అవ్వాలి క్యాప్టెన్ అని ఉండే, ఎందుకంటే సంజన గారు టెనెంట్ నుంచి అయ్యారు, ఒక ఓనర్ అవ్వాలి అని. ఓనర్స్ బర్నీ అన్న ఓనర్. అతను బయట మాతో నేను స్పోర్ట్స్ మెన్ని నాకు చాలా చెప్పారు, నేను స్పోర్ట్స్ పర్సన్ ని, నేను బాగా ఆడతాను అన్న, నువ్వు చూడు ప్రియా అది ఇది. లోపలికి వచ్చిన తర్వాత ఆడలేదు, నాకు ఫ్లిప్ అయిపోయారు. ఆ వర్డ్ వాడాలో తెలియదు కానీ తను మాట్లాడలేదు లోపలికి వచ్చి. సడన్ గా వాళ్ళిద్దరు కలిసి ఆడేశారు, వీళ్ళిద్దరు కలిసి ఆడేశారు. డెమోన్ అడుగుతున్నాడు అన్నా 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 అని పిలుస్తున్నాడు, పలకట్లేదు, రావట్లేదు. మేం పిలుస్తున్నాం బర్నీ అన్న అని. ఫస్ట్ రౌండ్ లో ఎప్పుడైతే మనీష్ కాల్తో అది తోసేశాడు, అన్నిలా తోసేశాడు, నేను ఇద్దరికి స్టాండ్ తీసుకున్నా. చాలా క్లియర్ గా చెప్పా, మనీష్ తప్పు చేసాడు, బర్నీ అన్న తప్పు చేసాడు అనలేదు నేను. ఓనర్స్ తప్పు చేశారు అని అన్నా. ఇద్దరిని అన్నా. ఓనర్స్ నుంచి తప్పు వచ్చింది, సంచాలక్ టెనెన్స్ ఏం లేదు, ఓనర్స్ నుంచి తప్పు వచ్చింది. వాళ్ళు పక్కపక్కన తిరుగుతూ పూసుకోవట్లేదు. బర్నీ అన్న ఏమైంది అన్న. మాకు అక్కడ ఎలా అయిపోయిందంటే, ఫస్ట్ ఆడతా అని చెప్పి ఆడలేదు, మళ్ళీ వచ్చిన తర్వాత వీళ్ళు గొడవ పడేసుకుంటున్నారు. ఆ మూమెంట్లో పక్కన డెమోన్ ఉంటే ఇద్దరు కలిసి డెమోన్ని పూస్తున్నారు, కానీ ఇమాన్యుల్ అన్నకి బర్నీ అన్న పూయట్లేదు, ఇమాన్యుల్ బర్నీ అన్నకి పూయట్లేదు. అక్కడ ఫ్రస్ట్రేట్ అయిపోయాం మేము. మీరు ఓనర్ కదా, మాట ఇచ్చారు కదా, సంబంధం లేదు కదా అక్కడ, మీరు మాట్లాడాల్సిన అవసరం లేదు. నేను మాట్లాడాల్సిన అవసరం లేదు. నా పాయింట్ ఏంటంటే, మీరు ఎందుకు మాట ఇచ్చారు అలాంటప్పుడు బయట? ప్రియా నేను ఆడతాను రా చెప్పుకోండి ఉండాల్సింది. ఫేస్ టు ఫేస్ లేదురా, నేను నా గేమ్ నేను ఆడతానంటే మేము అడిగే వాళ్ళం కాదు కదా. మా అందరికి